తాజాగా బజాజ్ కంపెనీ వాళ్ళు చేతక్ 2901 ఎలక్ట్రిక్ స్కూటర్ ని కేవలం ₹1,00,000కి మార్కెట్ లోకి లాంచ్ చేశారు. మరి ₹1,00,000 ప్రైస్ లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు కొనుక్కోవచ్చా లేదా? పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. అవసరం నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. ఫస్ట్ ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటంటే, మీరు బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ₹1,00,000 బ్రాండ్ అని చెప్పి కొనుక్కోవాలా, లేదంటే ఇతర స్కూటర్లు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఇతర స్కూటర్లు కూడా దానికన్నా ఎక్కువ ఫీచర్స్ ఇస్తున్నాయి మనం తీసుకోవచ్చా? దీనికి సంబంధించిన పూర్తి కంపారిజన్ అయితే మీకు చెప్తాను. అలానే నేను ఈ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి డీటెయిల్స్ చెప్పడంతో పాటుగా కంపారిజన్ కోసం ఒక ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి ఒక ₹1,00,000 నుంచి ₹1,20,000 ప్రైస్ సెగ్మెంట్ స్కూటర్స్ కంపేర్ చేసి మీకు ఏది వస్తో మీకు చెప్తాను. ఫస్ట్ మనం బజాజ్ చేతక్ 2901 యొక్క స్పెసిఫికేషన్స్ చూద్దామండి. చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లు 63 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఒకసారి చార్జ్ పెడితే 123 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ చెప్తున్నారు. సర్టిఫైడ్ రేంజ్ రియల్ రేంజ్ కాదు. మాకున్న ప్రెడిక్షన్ ప్రకారం అయితే వీళ్ళు 3.8 కిలోవాట్ పిఎంఎస్ఎం మోటార్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఆ మోటార్ కెపాసిటీ ఆధారంగా అప్ టు 100 కిలోమీటర్స్ వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జింగ్ టైం వచ్చి 6 గంటల సమయం. దీంతో మీరు టెక్ ప్యాక్ తీసుకుంటే మాత్రమే మీకు రివర్స్ మోడ్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది, స్పోర్ట్స్ మోడ్ కూడా ఎనేబుల్ అవుతుంది. సో ఈ టెక్ ప్యాక్తో కలుపుకుంటే మీకు ₹1,03,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ పడుతుంది. ఓవరాల్గా ₹1,11,000 నుంచి ₹1,12,000కి చేతక్ 2901 అయితే ఆన్ రోడ్ ప్రైస్కి లభిస్తుంది. ఇప్పుడు ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనకి ప్లాస్మా ఎక్స్ఆర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది. కేవలం మనకి ₹98,000 ఆన్ రోడ్ ప్రైస్కే ప్లాస్మా ఎక్స్ఆర్ ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది. ఈ స్కూటర్లో మనకి 65 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది లభిస్తుంది. చేతక్లో 63 కిలోమీటర్ల ఎక్కువ టాప్ స్పీడ్ వస్తుంది. అలానే రేంజ్ కూడా రియల్ రేంజ్ మేము టెస్ట్ చేస్తే 113 కిలోమీటర్ల రియల్ రేంజ్ వచ్చింది. టర్న్ బై టర్న్ నావిగేషన్ అనే ఫీచర్ కూడా ఆఫర్ చేస్తున్నారు. రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నారు. 4 గంటల్లోనే ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఛార్జ్ చేసుకోవచ్చు. కొంచెం పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంది, ఎక్కువ రేంజ్ ఉంది, ఫాస్ట్ గా ఛార్జ్ అయిపోతుంది రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ తో. ఇంకా ₹20,000 తక్కువకే మీకు ప్లాస్మా ఎక్స్ఆర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక ఆల్టర్నేటివ్ కింద కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి ఏథర్ రిస్టా ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది. ఏథర్ రిస్టాలో 80 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ ఇస్తున్నారు. బూట్ స్పేస్ ఏకంగా 56 లీటర్లు ఇస్తున్నారు. ఫ్రంక్ ను కూడా మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే 56 లీటర్ల బూట్ స్పేస్ ఆఫర్ చేస్తున్నారు. చేతక్లో వచ్చి మనకి దాదాపుగా 18 లీటర్లు మాత్రమే బూట్ స్పేస్ లభిస్తుంది. అలానే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఏథర్ రిస్టా ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉంది. దాంతోపాటుగా 105 కిలోమీటర్ల రియల్ రేంజ్ ఈ కంపెనీ వాళ్ళు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఒక ₹8,000 మీరు అడిషనల్ గా పే చేస్తే గనక ఏథర్ రిస్టా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎక్కువ పర్ఫార్మెన్స్ లభిస్తుంది, ఎక్కువ బూట్ స్పేస్ లభిస్తుంది, ఈవెన్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తుంది. నెక్స్ట్ మనకి టీవీఎస్ ఐక్యూబ్ 2.2 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అండి. ఈ స్కూటర్ లో ఒకసారి ఛార్జ్ పెడితే 75 కిలోమీటర్ల రియల్ రేంజ్ ఆఫర్ చేస్తున్నారు. స్పీడ్ 75 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ ఆఫర్ చేస్తున్నారు. బ్రేకింగ్ కూడా ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రేర్ డ్రమ్ బ్రేక్ యాక్షన్ ఇస్తున్నారు. చేతక్లో మనకి 2 సైడ్స్ కూడా డ్రమ్ బ్రేక్ సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈవెన్ ఈ స్కూటర్ మీరు ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. కేవలం 2 గంటల్లోనే 80% అయితే ఛార్జ్ అయిపోతుంది. అంటే మీరు లైఫ్ సైకిల్స్ ఫాస్ట్ గా అయిపోయినా పర్లేదు అనుకుంటే బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జ్ అయ్యే టైంలో మీరు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 150 కిలోమీటర్ రేంజ్ అనేది తిరగవచ్చు. ఇక టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ₹107,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ కాబట్టి ఆన్ రోడ్ లో మనకి చేతక్ స్కూటర్తో పోల్చుకున్నట్లయితే దాదాపుగా ₹5,000 ప్రైస్ డిఫరెన్స్ వస్తుంది. బట్ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కానీ ఎక్కువ పర్ఫార్మెన్స్ ఐక్యూబ్లో ఇంకొక అడ్వాంటేజ్ కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి ఓలా S1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఉందండి. వీళ్ళు 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఆఫర్ చేస్తున్నారు. రియల్ రేంజ్ వచ్చి దాదాపుగా 100 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో మనకి టచ్ స్క్రీన్ డిస్ప్లే ఆఫర్ చేస్తున్నారు. క్రూజ్ కంట్రోల్, మ్యూజిక్ సిస్టము, మొబైల్ యాప్ కనెక్టివిటీ, జియో ఫెన్సింగ్, ఇటువంటి చాలా ఫీచర్స్ S1 ఎలక్ట్రిక్ స్కూటర్లో మీకు లభిస్తున్నాయి. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ సెగ్మెంట్ చూసుకున్నట్లయితే దాదాపుగా ₹3,500 ఎక్కువ ప్రైస్ అయితే మీరు పెడితే కనుక మరింత ఎక్కువ ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఆన్ బోర్డ్ నావిగేషన్ ఫీచర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎక్కువ ఫీచర్స్ అనేవి మీకు S1 ఎలక్ట్రిక్ స్కూటర్లో అయితే లభిస్తున్నాయి. ఇక చివరిగా బ్యాటరీ స్టోరీ ఎలక్ట్రిక్ స్కూటర్ అండి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి ₹118,000 వరకు ఉంటుంది. అంటే ఇంచుమించుగా చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్తో పోల్చుకున్నట్లయితే ₹6,000 వరకు ప్రైస్ ఎక్కువ. అయితే బజాజ్ చేతక్లో ఎలాగైతే మెటల్ బాడీ ఆఫర్ చేస్తున్నారు, ఈ స్కూటర్లో కూడా మనకి మెటల్ బాడీ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈవెన్ రేంజ్ కూడా చేతక్ రియల్ రేంజ్ 100 కిలోమీటర్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తే ఈ స్కూటర్లో 130 వరకు కూడా రేంజ్ వస్తుందని చెప్పి కస్టమర్ రివ్యూస్లో చెప్తున్నారు. స్పీడ్ కూడా మనకి 65 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ ఇస్తున్నారు. ఈ స్కూటర్లో మనకి బ్యాటరీ ప్యాక్ అనేది రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటుగా టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఈ ప్రైస్ ఆన్ రోడ్ ప్రైస్ సెగ్మెంట్లో కంపారిజన్ చేసుకున్నట్లయితే బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్తో పోల్చుకున్నట్లయితే దానికన్నా ఎక్కువ పర్ఫార్మెన్స్ కానీ, ఫాస్ట్గా ఛార్జ్ అయిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్లు కానీ, ఎక్కువ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే కనుక మనకి దీనికి ఈ స్కూటర్ ప్రైస్ సెగ్మెంట్లో ఇతర ఆల్టర్నేటివ్స్ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో మీరు బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ నిజంగా తీసుకోవాలనుకుంటే కనుక బజాజ్ బ్రాండ్ పాయింట్లు అయితే మీరు తీసుకోవచ్చు, కానీ
మీకు ఆల్టర్నేటివ్స్ కూడా క్లియర్ గా అయితే మార్కెట్ లో అయితే కనిపిస్తున్నాయి. బట్ స్టిల్ బజాజ్ చేతక్ బ్రాండ్ పాయింట్ లో అయితే కనుక మీరు ఆ ₹1,00,000 ప్రైస్ సెగ్మెంట్ కి అయితే ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే వాళ్ళు ఇస్తున్న స్పెసిఫికేషన్స్ బజాజ్ చేతక్ బ్రాండ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మీరు తీసుకోవచ్చు. లేదు మీకు ఆల్టర్నేటివ్స్ అయితే కనుక వేరే మోడల్స్ లో కూడా ఎక్కువ ఫీచర్స్ ఇచ్చే మోడల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ₹1,00,000కి తీసుకోవచ్చు లేదా పూర్తి సమాచారం. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దామన్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నంబర్ కి వాట్సాప్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కంటెంట్ కోసం ఈవీ కొరాడి ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరాడి రివ్యూస్ ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.